మీద ఉన్న పెద్దలకి, వేదిక పైన పెద్దలకి, వేదిక ముందున్న ఎన్డీఏ కుటుంబ సభ్యులకి, అలాగే గ్రామ సర్పంచులకి, వార్డ్ సెక్రటరీస్కి, ఎన్డీఏ కార్యకర్తలకి, అలాగే మరి దగ్గరలో ఉన్న మన మంత్రి గారు అయినటువంటి కొలుసు పాఠశాల గారికి అందరికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చింతలపూడి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్తీక మాసం వన సమరాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి నాకు అదృష్టం కలిగించిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పారు పెద్దలు మేఘేశ్వరి గారు, అలాగే గంటపుల్లి గారు, ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు చేసుకుంటారు, మరి ఒక ట్రెడిషన్ ని ఎలా ఫాలో అవుతారని బాగా చెప్పడం జరిగింది. మరి నేను కూడా హిస్టరీ దీని ద్వారా తెలుసుకున్నాను. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని ఒక ఫన్ ఫీల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మరి పులిపాటి నరసింహస్వామి గారు అండ్ వాళ్ళ టీం వాళ్ళు ఇక్కడ చేస్తున్న పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. మరి అందరూ కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి మనందరం కూడా గత 5 సంవత్సరాలు ఎలాంటి నరకం చూసా మనందరూ తెలుసు. ఒకసారి మనం 5 years బ్యాక్ వెళ్తే మనం ఎందుకు ప్రతిపక్షంలో ఉంటాం అనేది మనకు అర్థమవుతుంది. మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు మన ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని మరి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడా లేదా పనికి మాలని తిట్టారు. 420 అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలసీ గురించి మాట్లాడితే పిల్లల గురించి మాట్లాడేవారు. ఎన్నో అవమానాలు, అరెస్టులు, తిట్లు, దాడులు మనపై జరిగిన గత 5 సంవత్సరాల్లో. మరి అన్నీ కూడా ఎదురించి కలిసికట్టుగా మనము ఉండి పోరాడి మరి ఇండియా ఒక కూటమి గెలిపించుకొని మన ప్రభుత్వంలోకి వచ్చాం. మరి ఎన్ని కష్టాలు పడి వచ్చామో మనకు తెలుసు. మరి తిరిగి మనము అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకుండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మనం ఎప్పుడు కూడా మనము ప్రభుత్వం ఉండేలాగా మనందరం కూడా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో సంక్షేమం పేరుతోటి మరి రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకుందో మనకు తెలుసు. మన ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 200 రోజులు అయిన సమయంలో మనం చూస్తే సూపర్ 6 పథకాలని మనము ఒక పక్కన ఇంప్లిమెంట్ చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో మనం చూసాము. బడ్జెట్ అంచనా వచ్చేసి 2.34 లక్షల కోట్లు మనం అంచనా వేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందుల్లో ఆర్థిక పరంగా మనం ఈ యొక్క ప్రభుత్వంలో వచ్చామో తెలుసు. మరి సంక్షేమాన్ని, అభివృద్ధిని మరి బ్యాలెన్స్ చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మనము అభివృద్ధి చేసుకోవాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి, మరి అభివృద్ధి నుంచి వచ్చిన డబ్బుల్ని సంక్షేమంగా పెట్టాలని చెప్పి వారు ప్రతిసారి కూడా చెప్తా ఉంటారు. అది నిజమే. మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కాన్సెప్ట్ కూడా ఒకటే. మరి రాబోయే రోజుల్లో 1 family 1 entrepreneur. మరి గత ప్రభుత్వంలో 1 family 1 volunteer, 1 family 1 volunteer కాన్సెప్ట్ లో ఒక 5,000 రూపాయలు ఇచ్చేసేసి మీ జీవితానికి ఇదే ఎక్కువని చెప్పి చేశారు. మరి ఈ రోజున ఇండియా ప్రభుత్వం మనం చూస్తే ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు 1 family 1 entrepreneur చెప్పి మరి దానికి ఎలాగా మరి చేస్తే ఈ యొక్క కాన్సెప్ట్ లైవ్ లోకి వస్తున్న విషయంపై వారు ప్రతిరోజు కూడా మన అధికారులతోటి, పెట్టుబడిదారులతోటి సమీక్షలు పెట్టి ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047 ఎట్లాగైనా చేయాలని చెప్పి ఆ మిషన్ పెట్టి మరి వారు ఒక విజన్ ని రీచ్ అవడానికి కార్యాచరణ చేస్తున్నారు. మన అసెంబ్లీ చూస్తే మరి ప్రతిరోజు కూడా వారు మాట్లాడినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది.
చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. స్వర్ణాంధ్ర 2047 మనం ఎట్లా రీచ్ అవుతాము అనే ఒక సార్కున్న విజన్ డాక్యుమెంట్ ని చెప్తుంటే నిజంగా మనము ఎంత మోసపోయామో 5 సంవత్సరాలు అర్థమవుతుంది. అలాగే మరి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నేనేం చేశాను అనే నాకు నేను ప్రశ్నించుకుంటే మరి కొన్ని రాసుకొచ్చాను. అవన్నీ కూడా ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి మీతో పంచుకోవడం కాకుండా మీరు కూడా ఇవి నలుగురికి చెప్పాలి. ఎందుకంటే మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా మరి ఫండ్స్ తెచ్చుకొని చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పంచాయతీరాజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నుండి మనకి ఎటువంటి నిధులు ఇస్తున్నారు అనే విషయం అందరం కూడా మరి మైండ్ లో పెట్టుకొని అది ప్రజలకి మరింత అర్థమయ్యేది చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామాలకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ఒక్కటి కూడా ఒక పైసా కూడా పెట్టింది లేదు. మరి మనం వచ్చిన ఒక 2-3 months లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామ సభ పెట్టి, గ్రామ సభలో రెజల్యూషన్ తీసుకొని మరి గ్రామాలకి ఎటువంటి అవసరం లేని చెప్పి మరి ఒకే రోజు దాదాపు 13,000 పైగా గ్రామ సభలు పెట్టి మరి పంచాయతీరాజ్ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ క్రమంలో మరి మన మంత్రి గారు అయినటువంటి మున్సిపల్ సార్ గారు, అలాగే కలెక్టర్ గారు, ఎంపీ గారి సహకారంతో మన నియోజకవర్గానికి 22 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. మరి ఫస్ట్ ఫేజ్ లో ఈ యొక్క 22 కోట్ల రూపాయలు మనం పంచాయతీ రోడ్ సీసీ రోడ్లకు మనం వేయడం జరుగుతుంది. అది కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనవరి సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని చెప్పారు. నాకున్న రిపోర్ట్స్ ప్రకారం మరి 60 to 70% మనం ఆల్రెడీ పంచాయతీరాజ్ సీసీ రోడ్లు మన గ్రామాల్లో వేయడం జరిగింది. మరి ఏవైతే మరి యొక్క పనులు చేస్తున్నారో, కమిటెడ్ చేస్తున్నారో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక పక్కన మరి పవన్ కళ్యాణ్ టీం కూడా క్వాలిటీ ఇన్స్పెక్షన్ చెప్పి మరి ప్రతి కూడా చెక్ చేస్తున్నారు. మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మరి పనిచేసే కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు చాలా నిబంధనలు చేస్తున్నారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే సెకండ్ ఫేజ్ లో మరి ఇంకా నిధులు తెచ్చుకొని పంచాయతీరాజ్ గ్రామాలకు సంబంధించి డ్రైన్స్ కానివ్వండి, మిగతా వాటి కూడా మనం తెచ్చుకునే అవకాశం చాలా ఉంది. ఏదైనా కూడా మనం చేసే పర్ఫార్మెన్స్ బట్టే మన నిధులు వస్తాయి. ఆ విషయంలో నేను క్లియర్గా ఉన్నాను, మీరు కూడా క్లియర్ ఉందని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటున్నాను. అలాగే R&B విషయం చూస్తే మరి ఏ ఊరు వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా కూడా రోడ్లన్నీ కూడా గుంతలైపోయి ఉన్నాయి. మరి మిషన్ పాట్ హోల్ ఫ్రీ అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ భాగంలో మన యొక్క చింతలపూడి నియోజకవర్గం రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత అధ్వానంగా మనకు తెలుసు. మరి దానికి సంబంధించి ఈ యొక్క రోడ్ ప్యాచ్ వర్క్ కి, డెవలప్మెంట్ కి R&B తరఫున మనకి నిన్ననే 50 కోట్ల రూపాయలని వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన R&B డిపార్ట్మెంట్ ని, చీఫ్ సెక్రటరీని మరి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మనకి చూస్తే ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ 3 ఉన్నాయి. ఒకటి కలచెరువు కానివ్వండి, బైందర్ కానివ్వండి, పట్టణపాలెం కానివ్వండి. నేను క్యాంపెయిన్ చేస్తూ తిరిగినప్పుడు మరి ఈ బ్రిడ్జ్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి, దీనివల్ల ఎంత మనం లాస్ అవుతున్నాము, రేపటి కనెక్టివిటీ ఎంత పోతుంది అనేది నేను కలర్ చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఎలాగైనా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జెస్ శాంక్షన్ తెచ్చుకొని మన ప్రజలకి మంచి కనెక్టివిటీ ఇవ్వాలి, అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పి మరి నిన్న మీటింగ్ తోటి ఈ 3 బ్రిడ్జెస్ కి 12 crore రూపీస్ శాంక్షన్ జరిగింది. మరొకసారి నేను R&B డిపార్ట్మెంట్ కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కాకుండా చింతలపూడి నగర పంచాయతీ కానివ్వండి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కానివ్వండి, మొన్న ఫ్రైడే రోజు అసెంబ్లీ అయిన తర్వాత నేను సిబిఎన్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సార్, చింతలపూడి నగర పంచాయతీ అయింది, మరి ఇప్పటిదాకైతే అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదండి. మరి ఎలక్షన్స్ వస్తే మనం డెవలప్మెంట్ చూపించుకోవాలి. అలాగే జంగారెడ్డి కూడా వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఎకనామికల్ గా బాగా డెవలప్ అవుతుందండి. మరి పాపులేషన్ పెరుగుతుంది, బిజినెస్ బాగా వస్తున్నాయండి, మనం చేయాలని చెప్పి మరి చింతలపూడి నగర పంచాయతీకి ఒక 42 కోట్ల రూపాయలు, అలాగే జంగారెడ్డి మున్సిపాలిటీకి ఒక 52 కోట్ల రూపాయలు మరి ఇచ్చినప్పుడు సార్ వెంటనే టిక్ పెట్టేసేసి అక్కడ ముద్దాడ రవిచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మరి R&B ప్రతిభ టేబుల్ ఉంది, అది కూడా CNP ఫైల్ వచ్చేసేసి అది తెలిసి 2 days లో
మనకి అమౌంట్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నా దగ్గరికి చాలా మంది వచ్చారు, చెప్పారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా నేను కలిసాను, మరి తెలుసుకున్నాను. మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆ విషయంపై నేను పర్సనల్ గా వెళ్ళి కూడా మరి మినిస్టర్ గారితో కన్సల్టెంట్స్ తో మాట్లాడాను. మరి రైతులు వచ్చేసి ఇక్కడ మరి చాలా మీరు ఇచ్చే కాంపెన్సేషన్ అది సరిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ రేట్ కానివ్వండి, మరి దాని నుంచి వచ్చే ఈ బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళంతా లూజ్ అవుతారు. కాబట్టి మీరు దాన్ని 35 lakhs పైన ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అన్నాను. సానుకూల వాళ్ళు స్పందించారు. ఆ విషయంలో రైతులకి న్యాయం జరుగుతుందని తప్పని నమ్ముతున్నాను. మరి ఈ విషయంపై నేను తప్పకుండా మినిస్టర్ గారి హెల్ప్, ఎంపీ గారి హెల్ప్, కలెక్టర్ గారి హెల్ప్ తీసుకొని, అలాగే లోకల్ నాయకుల హెల్ప్ తీసుకొని రైతులకి మాక్సిమం మరి కాంపెన్సేషన్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి అందరూ కూడా మాటిస్తున్నాను. మరి గంటా మురళి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా వారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వారి నాన్నగారి పేరు మీద గంటా హనుమంతరావు గారి మరి ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో కూడా అది నేను చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. మరి ఆ విషయంలో కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది దాని మెయింటెనెన్స్ కి. సో ఈ విషయంలో మరి మురళి గారు ఫాలో చేశారు. ఆ విషయంలో మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఇక్కడ వరి సాగు కానివ్వండి, మామిడి సాగు కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి నేను ఒక ప్యాడీ రీసెర్చ్ సెంటర్ లాంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి మరి ఇచ్చినప్పుడు అది కూడా శాంక్షన్ ప్రాసెస్ లో ఉంది. త్వరలో చింతలపూడికి అది వస్తుందని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అలాగే పామ్ ఆయిల్ బోర్డు సంబంధించి కూడా అది కూడా ఇప్పుడు మినిస్టర్ గారు టేబుల్ మీద ఉంది. నేను ఫాలో అప్ చేసి తప్పకుండా పామ్ ఆయిల్ బోర్డు కూడా మనకి సెంట్రల్ ఫండెడ్ తోటి శాంక్షన్ అయ్యి వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అలాగే దాంతోపాటు మరి ఇప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలని చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 మరి వారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి టీజీ భరత్ గారు ఒకరోజు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ పాలసీని రిలీజ్ చేసే ముందు నాకు ఫోన్ చేశారు. ఆ రోజున ఒకసారి నాకు ఛాంబర్ రా అని చెప్పి పిలిస్తే నాతో పాటు మరి వెనకాల రావు గారిని ఇంకా కొంతమంది పిలిచారు. రోషన్ నువ్వు వచ్చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ మీద నువ్వు మాట్లాడాలన్నారు. సరే మాట్లాడుతా అన్నాను. అక్కడ టైం కుదరలేదు కానివ్వండి. బట్ ఇక్కడ ఉండే ఎవరైతే మరి బిజినెస్ లో కావాలి కానీ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నావు కానీ వారికి చెప్తాను, పాలసీ ఏం చెప్తుందంటే క్లియర్ గా ఇన్వెస్టర్స్ కి చాలా చాలా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి, మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని దాన్ని ఇంకా ఫాస్ట్ చేయాలని చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీ 4.0 మరి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో 5 అంశాలు ఉన్నాయి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మరి అసెంబ్లీలో జరిగేది ఏంటి, మరి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే నిధులు ఏంటి, డెవలప్మెంట్ ఏంటి మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను. ముఖ్యంగా 5 కీ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కి, అలాగే ఎర్లీ బర్డ్, అలాగే వాల్యూ ఎడిషన్, ఇన్సెంటివ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్. ప్రతి దానికి కూడా మరి ఈసారి గవర్నమెంట్ వచ్చేసి ఇండియా ప్రభుత్వం వచ్చేసి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉంది. ఉదాహరణకి మనం ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకుంటే మరి దాంట్లో ఎంప్లాయ్మెంట్ రేషియో బ్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఒక మంచి ఇన్సెంటివ్ ఉంది. అలాగే మరి ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ కాబట్టి దానికి ఒక మంచి ఇన్సెంటివ్ ఉంది. ఇంకొకటి వాల్యూ ఎడిషన్ కూడా ఉంది. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటంటే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా రా మెటీరియల్స్ ఇక్కడ తీసుకొస్తే దాని మీద 10% మరి వాల్యూ ఎడిషన్ ఉంది. అలాగే మరి ఎవరైతే ఏదన్నా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి మొదటి 200 మంది అప్రూవ్ అయితే వారికి 30% కూడా ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా పాలసీ ఉంది. అంటే 40% స్ట్రేట్ ఇక్కడే మరి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. కాబట్టి మరి అన్ని కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీని 4.0 తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మనము క్యాంపెయినింగ్ ఎప్పుడు చెప్పాం, మనం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ మనం క్రియేట్ చేస్తామని చెప్పాం. మరి ఒక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీ 4.0 వల్ల మనం 25% జాబ్స్ ఇవ్వబోతున్నాం. అంటే 5 లక్షలు ఇక్కడే వస్తాయి అన్నమాట. ఆ క్రమంలో మరి నాకున్న ఇది బట్టి నేను ఒక మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ నేను చింతలపూడికి ప్రపోజ్ చేశాను. ఆ డీటెయిల్స్ నేను త్వరలో చెప్తాను. మరి నేను నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళాను. నేను అసెంబ్లీ మధ్యలో వెళ్ళినప్పుడు మా లోకేష్ గారికి నాకున్న ఐడియా చెప్పాను ఇండస్ట్రియల్ ఈ క్లస్టర్ పార్క్ విషయంలో. సార్ విన్నారు. నేను విన్న తర్వాత సార్ చెప్పాను, సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇన్వెస్టర్స్ని తెచ్చుకుంటాను, నాకు మీరు గవర్నమెంట్ పరంగా సపోర్ట్ చేయంటే తెచ్చుకో ఇన్వెస్టర్స్ నేను రాస్తానని చెప్పి ఈడీబీకి రాస్తే, ఈడీబీ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్,
అది దానికి వెళ్ళిందంటే 60-70% వర్క్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చేసి మరి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో మరి అట్లాగే మనకి ఒకసారి ల్యాండ్ కన్ఫర్మ్ అయిపోతే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి. మరి ఆ ఇండస్ట్రీ ఏంటి, ఆ వివరాలు నేను త్వరలో చెప్తాను. దాంతో పాటుగా మరి నేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా చంద్రపూర్ నియోజకవర్గానికి ప్రపోజ్ చేయడం జరిగింది. మరి నిన్న యువరాజ్ గారిని ఐఏఎస్ కలిసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో నేను అనుకున్న కాన్సెప్ట్ లేదు, ఇది పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు కూడా తీసుకొచ్చి చేద్దామని చెప్పారు. నేను ఆ విషయం మరి డిపిఆర్ తయారు చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చంద్రపూర్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. మరి ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఎక్కువగా ఇక్కడ ఇండస్ట్రీ ఫోకస్ గా చేయలేదు. మరి ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి వారు ఎంత ఎంపవర్ చేస్తున్నారంటే ఇండస్ట్రీస్ తీసుకురండి, ఒక కుటుంబం దాంట్లోంచి ఒక ఆంధ్రప్రదేశ్ రావని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. మరి వారు చెప్పిన దాంట్లో మనం కనీసం ఒక 20-30% ఫాలో అవుతే తప్పకుండా స్వర్ణాంధ్ర 2047 డిజైన్ అవుతుందని చెప్పి మీకు ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ రెండు ఇండస్ట్రీస్ మనం అనుకున్నట్టుగా వస్తే చింతలపూడి రూపురేఖలు మారిపోతాయి. అటు ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే రెవెన్యూ విషయం కానివ్వండి, చింతలపూడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. మరి నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేగా మరి నాది మంచి లైఫ్ అమెరికాలో. నేను గెలిచిన తర్వాత అనుకున్నారు, అపోజిషన్ చెప్పారు వెళ్ళిపోతాడు అమెరికాకి అనుకున్నారు, కానీ ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. నేను అమెరికాకి వెళ్ళకుండా మరి ఫ్యామిలీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ మిస్ అవుతున్నాను కూడా. మరి ఏదైనా కూడా కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలి. సో నేను December 4th వెళ్తున్నాను యూఎస్ కి. మళ్ళీ నేను 16th వస్తాను ఫ్యామిలీ తీసుకొని. మరి వెళ్ళేటప్పుడు కూడా మరి కొన్ని మరి ప్రపోజల్స్ పెట్టలే కానివ్వండి, ఏవైతే ఫాలోఅప్ చేయాలో అవన్నీ కూడా నేను మరి టేబుల్ మీద పెట్టి వెళ్తున్నాను. అలాగే రేపు చూస్తే మొన్న వీకెండ్ అసెంబ్లీ అయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నాము మా స్కూల్ మేట్స్ మేము పాస్ అవుట్ బ్యాచ్ అయిన వాళ్ళు కలవాలనుకున్నాము. అయితే 70-80% వచ్చేసి బయట వేరే కంట్రీస్ లో ఉన్నారు, ఓన్లీ 20% ఇండియాలో ఉన్నారు. సో వాడిని కలవడం జరిగింది. దాంట్లో నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ తన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కంపెనీకి. మరి కూర్చొని మాట్లాడినప్పుడు మరి మాది వచ్చేసి రిమోట్ కాన్స్టిట్యున్సీ, రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేనప్పుడు తను ఒక ప్రపోజల్ చెప్పాడు. ఆ ప్రపోజల్ లీడ్ గా తీసుకొని మరి రేపటి నుంచి నేనే ప్రతి మండలంలో మరి క్యాండిడేట్స్ ని ఫిల్టర్ అవుట్ చేసి ఇంటర్వ్యూ చేసి మరి వారికి నెక్స్ట్ స్టెప్ గా వాళ్ళు సెలెక్ట్ అయ్యేలాగా నేను కార్యాచరణ ఒకటి రూపొందించాను. హోప్ఫుల్లీ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది. మరి మీకు తెలిసిన వాళ్ళు ఇంట్లో కానీ డిగ్రీ పాస్ అయి ఉంటాయి, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ రమ్మండి. ఫస్ట్ రౌండ్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను. వాళ్ళు బాగుంటే వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ తీసుకోవాలి. అది క్లియర్ అయితే నెక్స్ట్ నా ఫ్రెండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి మరి వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయో ఆ గ్రేడింగ్ బట్టి ఆ జాబ్స్ కానివ్వండి లేకపోతే సాలరీ డిసైడ్ చేస్తారు. మరి నేను తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి యాక్షన్ కూడా చంద్రపూర్ నియోజకవర్గ డెవలప్మెంట్ నుంచి చేస్తున్నాను. అంతేగాని ఎక్కడ కూడా నేను పర్సనల్ తీసుకుని ఏం చేయట్లేదు. సో మీరందరూ కూడా గమనించి సహకరించి మీరు చేయాల్సింది ఏం లేదు. మనము పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం, మనం చేస్తున్న కార్యక్రమాలు, అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు గ్రామాలు తీసుకెళ్లి చెప్పడం మీరు చేయాల్సింది. మరి నేను తీసుకురావాల్సిన అప్రూవల్స్, చంద్రపూర్ నియోజకవర్గం సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా నేను చూసుకుంటాను మీ అందరి సహకారంతో. కానీ మనం చేస్తున్నవి చేయబోయేవి మీరు గ్రామం తీసుకెళ్లి ఇంటికి చెప్పండి. ఎందుకంటే మనం గతంలో అందుకోసమే మనం చెప్పలేకపోయాం కాబట్టి మనం సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. ఈసారి అలా కాదు. మరి మీ ముందు పెట్టాను, ఇప్పుడు ఏం నడుస్తున్నాయి, ఏం జరగబోతున్నాయి, ఇంకా ఏం చేయొచ్చు మీ ముందు పెట్టాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కానీ మా ఆఫీస్కి రండి, నాకు కాల్ చేయండి, చెప్తాను. బట్ అది మీరు ప్రజలకు తీసుకెళ్ళండి. అపోజిషన్ కి మనం ఎటువంటి సందు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చూస్తే రోడ్లు కానివ్వండి లేకపోతే హౌసింగ్ కూడా చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. తప్పకుండా మనము స్వర్ణాంధ్ర 2047 అచీవ్ చేస్తాము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేనున్నాను, మీకు నన్ను వాడుకోండి. మీరు కూడా ఏంటంటే మీరు ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అందరిని కలుపుకొని వెళ్ళండి. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఫ్యామిలీ అన్నాక ఇబ్బంది లేదు, కానీ అవేదో బయటకు వచ్చి మనము రోడ్డున పడే డిఫరెన్సెస్ కాదు. సో ఆ విషయంలో మరి ఎటువంటి ఉన్నా కూడా చింతపల్లి నియోజకవర్గంలో పెద్దలు ఉన్నారు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. అలాగే మరి మేకేశ్వరయ్య గారు, అలాగే బీజేపీ వారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ అయిపోయి ప్రతి కామన్, దాన్ని ఎవరు కూడా పర్సనల్ తీసుకోవద్దు. అందరం కూడా బాగున్నాం. డెవలప్మెంట్ విషయంలో అందరిది ఒకటే గోల్. డిప్యూటీ సీఎం గారు కూడా చాలా
గోల్ ఓరియంటెడ్ వెళ్తున్నారు ప్రతి దాంట్లో కూడా. మొన్న టీడీఎల్పీ ప్రోగ్రామ్ చూసాము. బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మాకు 1 డే ప్రోగ్రామ్ పెట్టారు, ట్రైనింగ్ పెట్టారు. మరి దాంట్లో డిప్యూటీ సీఎం గారు కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు, మనము చిన్న చిన్న వాటి గురించి ఎవరు పట్టించుకోబాకండి. పెద్ద గోల్ ఉంది మనకి, పెద్ద వాటి గురించి ఆలోచించండి. చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టేసుకొని మరి చింతలపూడి నియోజకవర్గం ఇప్పటిదాకా మరి చూస్తే గత 10-15 సంవత్సరాలు చేయని పనులు మనం చేస్తున్నాం. నేను యాస్పిరెంట్గా ఉన్నప్పుడు ఆసనగూడెం బాదరాం రోడ్ వెళ్ళేవాడిని. అసలు ఎంత తిట్టుకున్నానో మనసులో చెప్పలేదు. నేను అనుకున్నాను నేను గెలిచిన తర్వాత ఈ రోడ్ ఎట్లా చూపిస్తానని. అది ఆల్మోస్ట్ 90% ఫినిష్ అయింది. ఇది వచ్చేసి హిస్టారికల్ మూమెంట్. ఇది ఆసనగూడెం బాదరాం రోడ్ అసలు ఎంత బాధ ఉన్నదంటే ఇప్పుడు అంత బాధ అంతా పోతా ఉంది. దానికి మరి రోడ్ ఇంకా ఆల్మోస్ట్ 10% ఉంది, అది కూడా అయిపోతా ఉంది. అలాగే మరి పీపీపీ మోడల్ కింద ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం, ఏలూరు నుంచి బేడ్సెట్ వరపాలెం చూస్తే రోడ్లు మరి ఎంపీ గారి సహకారంతో అవి కూడా త్వరలో మరి పీపీ మోడల్లో లైవ్ లోకి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల అభివృద్ధి కోసమే. అభివృద్ధి అవుతే సంపద వస్తుంది. సంపద వస్తే ఆ సంపదని మనము ప్రజలు పెట్టచ్చు సంక్షేమ రూపంలో. అదే సింపుల్ కాన్సెప్ట్ నారా చంద్రబాబు చెప్పేది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క చింతలపూడి నియోజక ప్రజలకి, ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలకి, మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్కి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి, మరి వార్డ్ ప్రెసిడెంట్స్కి, సెక్రటరీస్కి, ప్రతి ఒక్క జన సైనికులు కానివ్వండి, వీరమహిళలు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అందరికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇంకా కార్యక్రమం ఉంది, ఇంకా గేమ్స్ తర్వాత ఇంకా ఫన్ యాక్టివిటీస్ మరి వీళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఉండి సరదాగా ఎంజాయ్ చేసి, మరి బాధలు అన్నీ ఉంటాయి పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయండి. నేను కూడా ఈరోజు అందుకోసం క్యాజువల్గా వచ్చాను, ఏమీ సీరియస్ యాక్టివ్ లేకుండా. మీతో పాటు నేను ఎంజాయ్ చేస్తాను. సో ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ ఫన్. సో థ్యాంక్ యూ అగైన్.